మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే రమేష్ సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు కందుకూర్. థ్యాంక్ యూ అమ్మా. నా నేటివ్ ప్లేస్. అవును. మీరు ఇక్కడికి వచ్చిన రాగానే ఇంటర్వ్యూ అని వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. మన కందుకూరు వాసి అనేది చాలా మందికి తెలియదు సార్ మీరు. సో ఈ రోజు మన కందుకూరు నుంచి కూడా ఒక ఫేమస్ వ్యక్తి ఉన్నారు. మరి మీ సక్సెస్ఫుల్ స్టోరీని కూడా మా వ్యూవర్స్ కి తెలియజేయడం ద్వారా వాళ్ళల్లో ఏదన్నా చిన్న సజెషన్స్ అనేవి ఉంటే వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ రోజు మీ ఇంటర్వ్యూని ప్లాన్ చేశామన్నమాట. థ్యాంక్ యూ సార్. మీరున్న బిజీ షెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చినందుకు. సార్ స్టార్ట్ చేసేద్దాం. ఎలా మొదలైంది సార్ మీ లైఫ్? నా లైఫ్ అంటే ఏది సినిమా లైఫ్ అంటున్నారా లేకపోతే స్టార్టింగ్ కెరియర్ నుంచి చెప్పండి. స్టార్టింగ్ అంటే నేను ఈ ఊర్లో పుట్టి పెరిగిన ఊరు ఇది. నేను బేసిక్గా ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజ్ స్టడీస్ ఆల్మోస్ట్ మొత్తం గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి ఇక్కడి నుంచి నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేసి మళ్ళా టీచర్ ట్రైనింగ్ బీఈడి ఎంఈడి చేసి నేను ఒక స్కూల్ స్టార్ట్ చేశాను ఇక్కడ. అది దాదాపుగా మీ వ్యూవర్స్కి సుమన్ టీవీ ఆల్మోస్ట్ తెలుసు. కందుకూరు నాది అని మా జనరేషన్లో అందరికీ తెలుసు. ఈ జనరేషన్ కానీ ఇప్పుడు వచ్చే పిల్లలకి ఎక్కడ ఏంటి అనేది తెలుసు. అంత ఫోకస్డ్గా నేనున్నాను ఫస్ట్ తెలియపరచాలి అనేది. ఇదే ఎలా రాత్రి నిన్న మీరు చూసారు అక్కడ సినిమా ఆడియో ఫంక్షన్ లో అలా వచ్చినప్పుడు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి, సినిమాని ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళనే తెలుసు. బట్ ఎక్కడున్నా ఏమున్నా మన వల్ల ఏదన్నా మంచి జరిగితే బెటర్ అనుకునే ఇది కాబట్టి తెలియపరచాలని ఏమి లేదు. బట్ కాకపోతే తెలిస్తే ఇలా జరుగుతుంటది. ఆబ్వియస్లీ రాత్రి మీరు చూసారు కాబట్టి వచ్చారు. ఇప్పుడు ఏదేమైనా సుమన్ టీవీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇప్పుడు నా ఇంటర్వ్యూ తీసుకోవటం మీకు ఎంత క్రెడిబిలిటీనో, సేమ్ మీ ఇంటర్వ్యూలో నేను పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఈ మళ్ళా నా బయోడేటా ఇక్కడ ఫ్రమ్ ద బేస్ ఎక్కడి నుంచి ఏంటని మీరు అడగటం, నేను చెప్పడం కూడా కొంతమంది ఈ కందుకూరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా తెలియజేయటం అనేది మీరు నేను అది క్రెడిబిలిటీగా ఫీల్ అవుతాను. దానికోసం థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి రోజు మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయటం అనేది నాకు కూడా హ్యాపీ. బట్ నాకు బేస్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇక్కడ ఏ దారి చూసినా, ఏ రోడ్డు చూసినా నాకు బాగా పరిచయం ఉన్నది. కాబట్టి ఇక్కడ బేస్ కాలేజీ, హై స్కూల్ స్టడీస్ ఇక్కడే చదివిన తర్వాత నేను స్కూల్ స్టార్ట్ చేసి స్కూల్ని వైండ్ అప్ చేసి నేను సినిమాల కోసం హైదరాబాద్ వెళ్తాం జరిగింది. సో నాది ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఇంకా ఇక్కడే మొత్తం స్టడీస్ చేశా. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీకు సినిమా లైఫ్ కావాలా లేకపోతే ఇక్కడ నేను బిఫోర్ సినిమా బ్యాక్గ్రౌండ్ చెప్పమంటారా? ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు 27 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా లైఫ్ లో. స్కూల్ స్టార్ట్ చేశారు, దానిలో ప్రాఫిట్ అనేది ఎవరైనా కూడా కష్టపడేది డబ్బు కోసమే. దానిలో ప్రాఫిట్ అనేది ఏదైనా బాగానే ఉంటుంది. మీరు సినిమాల్లోకి వెళ్ళారు. ఈ సినిమాల్లోకి కాలేజీకి, స్కూల్కి మధ్య జరిగిన ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవేలాగా ఈ 27 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ జీవితంలో మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఈ రోజు ఒక నెంబర్ 1 సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎలా ఉన్నారు అనేది మాకు తెలిస్తే మీ నుంచి చిన్న సజెషన్స్ ఏమైనా ఉంటే మా వ్యూయర్స్ కి ఇవ్వచ్చని. ఓకే. సజెషన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో సజెషన్స్ చెప్పే అంత గొప్ప వాళ్ళు ఎవరు కాదు, కానీ బట్ మంచి ఏదన్నా ఉంటే ఎవరి నుంచన్నా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సొసైటీకి. అంటే ఇప్పుడు సొసైటీలో సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. అంటే నేను నాది అనే తప్పితే ఇక సొసైటీకి మన నుంచి ఏదన్నా కాంట్రిబ్యూట్ చేద్దాం అనేది బాగా తగ్గిపోతుంది రాను రాను. బట్ నేను ఇక్కడ స్కూల్ అనేది స్టార్ట్ చేసిందే ఎర్నింగ్ కోసం. ఎందుకు ఎర్నింగ్ కోసం అంటే నేను డిగ్రీ ఇక్కడ 10th క్లాసు, 9th క్లాసు, తర్వాత ఇంటర్, ఫస్ట్ అన్ని గవర్నమెంట్ స్టడీస్ చేసేటప్పుడు నేను అప్పుడే నాకు 10th క్లాస్ నుంచే నాకు సినిమా ఇంట్రెస్ట్. సినిమా కానీ ఎలా హౌ టు గో అనేది తెలియదు. తర్వాత ఎక్కడికి వెళ్తే ఎలా వస్తుందో కూడా తెలియదు. కానీ ఒకటైతే తెలుసు, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తేనే సినిమాల్లో చేయగలం. సినిమాల్లో చేయటానికి హైదరాబాద్ వెళ్ళాలంటే డబ్బులు కావాలి. అప్పట్లో సినిమా అంటే ఎలాగో ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి వేరే ఫ్రెండ్స్ నేను కలిపి స్కూల్ స్టార్ట్ చేయటం, డిగ్రీ అయిపోగానే స్కూల్ స్టార్ట్ చేసాం. స్కూల్ స్టార్ట్ చేసేటప్పటికే మాకు ఏదన్నా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే
ఆ బేస్తో సినిమాకి వెళ్ళి ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం వెళ్ళి ఎక్కువ రోజులు ట్రై చేయలేము. ఎక్కువ రోజులు ట్రై చేసినా అవుతుందో లేదో తెలియదు. అందుకోసం బేస్గా ఉండి ఈ కందుకూరులో ఉన్నప్పుడే నేను కరాటే నేర్చుకున్నా. ఫ్లూట్ అని ఒక ఇన్స్ట్రుమెంట్, ఒకవేళ మ్యూజిక్ టైప్ కూడా వెళ్ళొచ్చు అని అది కొంతవరకు నేర్చుకున్నా. బ్రేక్ డాన్స్ నేర్చుకున్నా. ఇవన్నీ నేర్చుకునేటప్పుడు కరాటే నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ కందుకూరులో కరాటే మాస్టరే లేడు అసలు. ఓకే. సో కరాటే కోసం నేను ఒంగోలు వెళ్ళేవాడిని. అంటే ఇక్కడ నుంచి ఒంగోలుకి సైకిల్ మీద వెళ్ళి కరాటే ఒక క్లాసు వీక్లీ 2 times క్లాస్ ఉంటే 2 times సైకిల్ మీద వెళ్ళి ఆ కరాటే క్లాస్ నేర్చుకొని వచ్చి ఇలా 2 years చేశాను నేను. 2 years చేసిన తర్వాత నాతో పాటు ఒక 4-5 ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము వెళ్తూ అక్కడ అల్లూరయ్య అని ఒక మాస్టర్ ఉండేవాడు అప్పట్లో. అతన్ని రిక్వెస్ట్ చేసి మీరు మా కందుకూరులో కూడా బ్రాంచ్ పెట్టండి, మేము ఒక 20 members ఎట్ టైం జాయిన్ అవుతామని ఇక్కడ యూత్నంతా టైఅప్ చేసి ఫీజులో డిస్కౌంట్ ఇప్పించి వాళ్ళందరికీ ఆ మాస్టర్ని ఇక్కడికి తెచ్చి కరాటే క్లాసులు మేమే ఫస్ట్ తైకొండ కరాటే కందుకూరులో పెట్టించింది మేమే. ఎందుకు అక్కడికి వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ కరాటే ఎందుకు నేర్చుకోవాలంటే కరాటో, డ్యాన్సో, ఫ్లూటు లేకపోతే జిమ్ ఇవన్నీ చేస్తే ఏదో ఒక ఆస్పెక్ట్లో సినిమాకి వెళ్ళొచ్చు. అంటే పలానా క్యారెక్టర్ అని అనుకోవాలా, హీరో గానీ ఏదో ఒకటి సినిమాలోకి అయితే కనిపించాలి, వెళ్ళాలి అనేది బేసు. ఎలా ఏంటి అనేది తెలియదు అప్పుడు. ఎప్పుడో వెళ్ళేటప్పుడు ఏం లేకుండా వెళ్తే ఏముండదు కాబట్టి దానికి కావాల్సినవి అప్పుడు సుమను, భానుచంద్ర వీళ్ళందరూ ఫేమస్ ఫైట్స్. అప్పుడు నేటి భారతం అని సుమను, అర్జున్ది ఇవన్నీ వాళ్ళు వచ్చి అర్జును, సుమను, భానుచంద్ర మాకు ఫైట్స్ అంటే వాళ్ళు ఎందుకు ఆ ఫైట్ లో ఫేమస్ అయ్యారంటే కరాటే వచ్చు కాబట్టి. సో మనం కూడా కరాటే నేర్చుకొని ఉంటే ఒకవేళ వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అది చిరంజీవి గారిని వీళ్ళందరినీ చూసి డ్యాన్సులు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా అప్పుడు డ్యాన్సులు చేస్తే అలా చేసి ఏదో ఒకటి నేర్చుకుంటే బెటర్ అని చెప్పి నేర్చుకోవడం జరిగింది. ఈ నేర్చుకునే ప్రాసెస్లో ఇక్కడ ఈ స్టడీస్ ఒకవైపు చేస్తూ అదంతా నేర్చుకొని ఇండస్ట్రీకి వెళ్ళాలి అని. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇవన్నీ వస్తే సరిపోదు, డబ్బులు కావాలని చెప్పి ఆ డబ్బు కోసం ఏం చేయాలంటే మాకు అప్పుడు రెసిడెన్షియల్ లేవు అసలు. నేను స్కూల్ స్టార్ట్ చేశాను ఇక్కడ 90s కి. అసలు రెసిడెన్షియల్ అప్పుడప్పుడే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే తెలియదు. అప్పటి వరకు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ స్టడీస్ అంటే ఓన్లీ హై స్కూల్, కాలేజీ కూడా ఒకటే కాలేజీ ఇక్కడ కందుకూరు కాదు, ఈ డిస్టిక్ ప్రకాశం డిస్టిక్. అప్పుడు కందుకూరు ప్రకాశం డిస్టిక్ లో ఉండేది. ప్రకాశం డిస్టిక్ మొత్తానికి ఫేమస్. అది మీకు కూడా తెలియకపోవచ్చు. ఇక్కడ TRR గవర్నమెంట్ కాలేజ్ అంటే తిక్కవరపు రామిరెడ్డి కాలేజీలో చదువుతున్నామంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినంత ఫీల్. అప్పుడు 1800 members ఉన్న కాలేజీలో ఇప్పుడు 130 మంది ఉంటున్నారు. 110 acres క్యాంపస్ అది. అప్పట్లో ఆ కాలేజీలో మాకు సీట్ వచ్చి ఆ కాలేజీలో చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంక వేరే ఏమి ట్రై చేయకుండా నేను BEd మా క్లాస్మేట్స్ అంతా ఇప్పుడు ఇక్కడ 18 members ఓన్లీ HMs గాను MEUs గాను ఉన్నారు ఈ ఊర్లో, ఈ చుట్టుపక్కల. సో నాకు అప్పుడే ఈ సినిమా ఇండస్ట్రీ కోసం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వేరే ఫ్రెండ్స్తో కలిపి స్కూల్ స్టార్ట్ చేశాం. స్కూల్ సక్సెస్ఫుల్, ఫస్ట్ ఇయర్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇవన్నీ నేర్చుకుంటున్న ప్రాసెస్లో అప్పుడు మాకు ఫైనాన్షియల్గా చాలా మిడిల్ క్లాస్. ఒక 2.5-3 acres ల్యాండ్ ఉన్న వ్యవసాయం చేసే ఇది మా ఫాదర్ది. ఆయనకు పెద్దగా చదువు రాదు. అప్పట్లో ఇక్కడ ఎలా ఉండేదంటే ఎన్విరాన్మెంట్ ఒక 300-400 హై స్కూల్ ఫీజు, ఒక 800 నుంచి 1200 వరకు కాలేజ్ ఫీజు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి ఇయర్లీ వన్స్ ఫీజు గవర్నమెంట్ కాలేజ్లో. పేరెంట్స్ మాకు ఈ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ అంతా అగ్రికల్చర్ బేస్డ్. చదువు కంటే పొలం పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీస్ అన్ని. నేను హై స్కూల్ మానేస్తున్నాను లేకపోతే కాలేజీ మానేస్తున్నాను అంటే హ్యాపీ వాళ్ళకి, పొలానికి వచ్చేయండి అంతే కదా. సో అలాంటి టైంలో ఈ 1200-1500 కట్టడానికి ఒకసారి అనౌన్స్ చేస్తే కాలేజీలో, ఈరోజు అనౌన్స్ చేస్తే లాస్ట్ డే వరకు కట్టేది కాదు. అంటే ఇంకా టైం ఉంది కదా కట్టొచ్చులే అని. అంటే అంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా లేని ఫ్యామిలీస్ ఉన్నా కూడా కట్టొచ్చులే ఏముంది చదువు అనే అంత ఆ టైంలో
నేను ఈ కరాటేకి, డ్యాన్స్కి, ఫ్లూట్కి లేదా జిమ్కి అప్పట్లోనే జిమ్ లేదు, బార్ అనేది సింగిల్ బార్, డబుల్ బార్ అని ఓపెన్ ప్లేస్లో ఐరన్తో పాటు ఏదో అలా చేయించాం మేము ఫస్ట్. ఇక్కడ అసలు కందుకూరులో బార్ అంటే తెలియదు, జిమ్ అంటే తెలియదు. కానీ నేను ఇంకొక ఫ్రెండ్ కలిపి ఓపెన్ ప్లేస్లో సింగిల్ బార్ అని పెట్టి దాని మీద ఎక్సర్సైజ్ ఒక మాస్టర్ని తెచ్చి నేర్చుకో. ఇవన్నీ ఎక్స్పెన్సివ్, అంటే అప్పుడు వాళ్ళకి ఇవి ఇంట్లో అడిగితే ఇవ్వటం ఎక్స్పెన్సివ్ ఆ స్టేజ్లో. అయినా కూడా మా ఫాదరు ఏమీ తెలియకపోయినా వాటి వల్ల ఉపయోగం లేదని తెలిసినా అప్పుడు ఆయనకు తెలియకుండానే నాకు కరాటే డ్రెస్ కుట్టించుకోవాలంటే డబ్బులు ఇచ్చేవాడు, దానికి షూ కొనాలి, షూకి డబ్బులు ఇచ్చేవాడు. స్లిప్పర్స్ కూడా లేని పరిస్థితుల్లో కాలేజీలకు వెళ్తుండేది పిల్లలు. అప్పుడు బాటా చెప్పులు ఉన్నాయంటే గొప్ప. ఆ టైం మేము 38, 37 ఇయర్స్ బ్యాక్. అలాంటి టైంలో నేను వీటన్నిటికీ డబ్బులు అడిగితే, మనీ ఎందుకు ఏంటని అనకుండా కష్టమైనా ఇస్తూ వెళ్ళాడు ఆయన. నేను అట్లా 3-4 ఇయర్స్ పాటు నేర్చుకున్నాను అవన్నీ.